రాజకీయాలకు వచ్చిన తర్వాత తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్‌ని పెంపొందించుకున్నటువంటి రాజా సింగ్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి చూస్తే కొద్దిగా ఇబ్బందులు పడినట్టు కనిపిస్తుంది. బీజేపీ రాజీనామా చేసిన తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటన్న దాని మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన తన ప్రణాళిక ఏముందన్నది కూడా ఆయన వ్యక్తం చేయకపోయినప్పటికీ అనేక ఊహాగానాలు ప్రచారంలో కొనసాగుతున్నాయి. ఒక పార్టీ పెడతారని, శివసేనలో చేరతారని ఈ విధంగా ఎవరికి తోచిన ప్రచారాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఒక్కసారి మనం రాజా సింగ్ గురించి ఆలోచిస్తే 2014 వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన రాజా సింగ్ తర్వాత బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీలో చేరిన తర్వాత గోషామహల్ ఎమ్మెల్యేగా 2014లో మొదటిసారిగా ఎంపికయ్యారు. తర్వాత 2018లో రెండోసారి కూడా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభలో కూడా ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా బీజేపీ తరఫు నుంచి కొనసాగుతున్నారు. అయితే ఆది నుంచి మనం రాజా సింగ్ పరిస్థితి గాని మనం ఆలోచిస్తే వివాదాలకు ఆయన కేంద్ర బిందువుగా ఉంటున్నారు. ప్రతి విషయంలో ఆయన ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పదమైన ఉద్యమాలు చేపట్టడం ఇలాంటివి చేసుకుంటూ ఆయన ఎప్పటికప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. దీంతో తనకంటూ ఒక ప్రత్యేక దృక్పథంతో ఆయన కొనసాగుతుండడం. మరో మరో విధంగా చూస్తే ఆయన హిందూ ధర్మ ప్రచార కార్యకర్తగా కొనసాగుతున్నప్పటికీ అదే సిద్ధాంతం ఉంటే బీజేపీని మాత్రం ఆయన ఇమ్మడలేకపోతున్నారన్నది స్పష్టం. ప్రతిసారి కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో లక్ష్మణ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఆయన తరచుగా ఏదో ఒక వ్యాఖ్య చేయడం, పార్టీ నుంచి ఇబ్బందులు కొనసాగడం జరుగుతూ వస్తుంది. దీంతో ఆయనకంటూ ఒక వర్గం లేకుండా పోయింది. ఒక లోకల్‌గా ఉన్నటువంటి గోషామహల్‌లో ఆయనకంటూ ఒక స్థానం, సుస్థిర స్థానం ఉంది. అక్కడ తనకంటూ ఒక వర్గం ఉంది. దాంతోనే ఆయన ఏకఛత్రాధిపత్యంగా ఆయన విజయాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే పార్టీలో మాత్రం ఆయన ఇమడలేకపోతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి కూడా నామినేషన్ చేయడానికి సిద్ధపడ్డారు. అదే సమయంలో రామచంద్రరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోనే ప్రయత్నం జరగడం ఆయన్ని ఇబ్బంది పెట్టడంతోటి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాజీనామా చేయడానికి ప్రకటించడమే తడవుగా కిషన్ రెడ్డి వెంటనే ఆ రాజీనామాని అధిష్టానానికి పంపించడం, అధిష్టానంలో ఆమోదం పొందడం అంతా చురుగ్గా జరిగిపోయింది. ఎందుకంటే ఆయనకంటూ ఒక గాడ్‌ఫాదర్ అంటూ ఎవరు లేరు పార్టీలో. దాంతో ఆయన ఆదుకునే వాళ్ళు కూడా లేరు. మరోపక్క చూసుకుంటే ఆయన అందరితోటి కూడా వివాదాస్పదంగా ఉంటున్నారు. దాంతో కొద్దిగా ఇబ్బంది. గత ఎన్నికల్లో చూసుకుంటే 2022లో ఆయన మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన మీద కేసు పెట్టడమే కాకుండా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అప్పుడు పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గోషామహల్ నుంచి ధీటైన అభ్యర్థిగా రాజా సింగ్‌ని గుర్తించడంతో మరోసారి ఆయన్ని పార్టీలో తీసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆయన అనుకున్నట్టుగానే ఆయన మంచి మెజారిటీతోటి 46,000 ఓట్ల మెజారిటీతో మళ్ళీ విజయం సాధించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా ఆయన తన వివాదాలైతే ఆపలేదు. ప్రతిసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూనే వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన బీజేపీ ఎమ్మెల్యే కాదు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం చూస్తే స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్నట్టుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక లింక్ ఉంది. ఎప్పుడైతే పార్టీని వీడారో పార్టీ గాని స్పీకర్‌కి ఆయన తాను ఎమ్మెల్యే కాదని చెప్పినట్లయితే స్పీకర్ అతన్ని అనర్హుడుగా అంటే ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించే అవకాశం ఉంది. రాజీనామా చేసినప్పుడు కూడా రాజా సింగ్ అధిష్టానానికి పంపించినప్పుడు క్లియర్‌గా అందులో కూడా అదే మెన్షన్ చేశారు. తనను పార్టీ ఎమ్మెల్యేగా కాదని కూడా మీరు గుర్తించాలి. ఇదే విషయం శాసనసభ కూడా చెప్పాలని చెప్పి ఒక పాయింట్ కూడా రాయడం జరిగింది. అంటే పరోక్షంగా ఆయన అదే కోరుకుంటున్నాడు. పార్టీ కూడా అదే కోరుకుంటుంది కాబట్టి ఆయన్ని తక్షణమే ఎమ్మెల్యేగా కొనసాగించే అవకాశం లేకుండా చేయాలని కూడా పార్టీ పావులు కదిపే అవకాశం ఉంది. ఒకవేళ పావులు కదిపినట్లయితే మరోసారి 6 నెలలుగా అక్కడ గోషామహల్‌లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఆయన బీజేపీకి ప్రత్యర్థిగా ఆయన ఇండిపెండెంట్‌గా నిలబడవచ్చు. లేదంటే వేరే పార్టీ నుంచి పోవచ్చు. ఇప్పుడు వేరే పార్టీ నుంచి వెళ్ళే విషయంలో అనేక ఊహాగానాలున్నాయి. ఉదాహరణకి రాష్ట్రంలో చూసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇమిడే పరిస్థితులైతే అక్కడ ఏమీ లేవు. ఎందుకంటే పూర్తిగా విభిన్నమైనటువంటి దృక్పథం, హిందుత్వ ఎజెండాతోటి ఉన్నటువంటి ఇతనిని కాంగ్రెస్ పార్టీలో తీసుకునే అవకాశం లేదు. ఈయన వెళ్ళే అవకాశం కూడా లేదు. ఇంకా ఆ దృష్టి కూడా ఉండకపోవచ్చు. ఇంకా తర్వాత చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీతో ఆయన ముందు నుంచి కూడా ఆయన వివాదాస్పదంగా కొనసాగుతూనే ఉన్నాడు కాబట్టి ఆ బీఆర్ఎస్ కూడా చేరదీసే అవకాశం లేదు. దీంతో బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా భావిస్తున్నటువంటి కాంగ్రెస్‌లో గాని, బీఆర్ఎస్‌లో గాని రాజా సింగ్ చేరే పరిస్థితులు ఇంకా జాతీయ స్థాయి రాజకీయాలకు వస్తే శివసేనలో చేరుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. శివసేనలో చేరాలంటే అక్కడ 2 వర్గాలున్నాయి. ఒకటి ఉద్ధవ్ థాక్రే వర్గం. ఉద్ధవ్ థాక్రే వర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంటే ఏదైతే ఇండియా కూటమి ఉందో దానికి మద్దతుగా కొనసాగుతుంది. దానికి మద్దతుగా కొనసాగినప్పుడు ఇతన్ని తీసుకునే అవకాశాలైతే చాలా వరకు ఉండవు. ఎందుకంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి ఈయన అందులో తీసుకునే అవకాశం లేదు. ఇంకా రెండవ పార్టీ అది బీజేపీకి మద్దతుగా ఉంది. బీజేపీలో ఉంది కాబట్టి ఆ పార్టీ ఆల్రెడీ బీజేపీకి రాజీనామా చేసినందువల్ల
రెండు వర్గంలో చేరే అవకాశం లేదు. దీంతో రాజాసింగ్ దాదాపుగా ఇతర పార్టీల ద్వారాన్ని కూడా మూసివేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక స్వతంత్రంగా పార్టీ పెడతారు, హిందుత్వ అజెండాతోటి పార్టీ ముందుకు వెళ్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఆయనకి అంత స్థాయి ఉందా లేదా అన్నది అనుమానాస్పదం. ఎందుకంటే ఆయన గోషమ్మలకు మాత్రమే పరిమితం. పాదబస్తీకి సంబంధించిన అంశాల మీద మాత్రమే ఆయన స్పందిస్తూ ఉంటారు. ప్రధానంగా మనం చూసుకుంటే మజ్లిస్‌ని ఆయన ధీటుగా ఎదుర్కోగల మంచి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. అంతేగాని రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఆయన అధ్యక్షుడిగా ఉంటూ తనతో పాటు మరికొంతని గెలిపించుకునే స్థాయి అయితే ప్రస్తుతానికి లేదని చెప్పేసి రాజకీయ పరిశీలకులు భావిస్తున్న తరుణంలో రాజాసింగ్ తర్వాత కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? ఆయన చేసే ఎత్తుగడలు ఎలాగ ఉంటాయన్నది చాలా ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం గాని చూస్తే రాజాసింగ్ ఇబ్బందులు పడిన మాట మాత్రం వాస్తవం.